హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి? జనరల్గా మన ఎకోసిస్టంలో జంతువులన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి ఫుడ్ అండ్ ఎనర్జీ కోసం. దీన్నే మనం ఫుడ్ వెబ్ లేదా ఫుడ్ చైన్ అని పిలుస్తాం. ఈ ఫుడ్ వెబ్లో ఒక్కొక్క లెవెల్స్లో ఉన్నటువంటి స్పీసెస్ ఏంటి, అలాగే అవి ఎంత రేట్తో బయోమాస్ని టోటల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అలాగే వాటి మధ్య ఎనర్జీ అనేది ఫ్లో ఏ విధంగా ఉంది, ఎంత రేట్తో ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఇలా ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ని ఒక పిరమిడ్ ఆకారంలో రిప్రజెంట్ చేయడాన్ని మనం ఎకలాజికల్ పిరమిడ్ అని పిలుస్తాం. అలాగే నంబర్స్, ఒక పర్టికులర్ ప్రాంతంలో ఎన్ని నంబర్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి, సపోజ్ ప్రొడ్యూసర్స్, ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ప్రైమరీ కన్స్యూమర్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ సెకండరీ కన్స్యూమర్స్ ఎన్ని ఉన్నాయి ఒక పర్టికులర్ ప్రాంతంలో. ఇలా ఈ పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ద్వారా మనం చెప్పవచ్చు. అలాగే బయోమాస్, ఒక్కొక్క లెవెల్స్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎంత రేటుతో బయోమాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అలాగే వాటి మధ్య ఎనర్జీ ఫ్లో ఏ విధంగా ఉంది, ఎంత రేటుతో ఎనర్జీ ఫ్లో ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ ఫుడ్ వెబ్ అండ్ ఫుడ్ చైన్లో. ఇలా ఈ విధంగా మనము ఫుడ్ వెబ్ని, ఈ ఫుడ్ చైన్ని గ్రాఫికల్ ఒక పిరమిడ్ ఆకారంలో మనము గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడాన్ని ఎకలాజికల్ పిరమిడ్ అని పిలుస్తాం. సో ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి? ఫుడ్ వెబ్ని అండ్ ఫుడ్ చైన్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఏంటి, వాటి మధ్య ఎనర్జీ ఫ్లో ఏ విధంగా జరుగుతుంది, ఒక్కొక్క లెవెల్స్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎంత రేటుతో బయోమాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇలాగా ఫుడ్ వెబ్ని అండ్ ఫుడ్ చైన్ని పిరమిడ్ ఆకారంలో మనము రిప్రజెంట్ చేయడాన్ని మనం ఎకలాజికల్ పిరమిడ్ అంటాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.